మనిషిని కుక్కర్లో ఉడకబెట్టడం ఏంటో అర్థం కాదు. ఇలాంటి రాక్షసులు కూడా మన మధ్యన ఉంటారా అన్నటువంటి సందేహానికి తావిచ్చినటువంటి సంఘటన ఏదైతే హైదరాబాదులో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాబోయేటటువంటి రోజులలో ఇట్లాంటి వెధవలు ఇంకా ఎంతమంది వస్తారు. గురుమూర్తి అనేటటువంటి వాడు తన భార్యని చంపానని చెప్పేసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ముక్కలు తీసుకెళ్ళి చెరువులో వేసానని చెప్పాడు. అయితే నిమిషానికి మారుస్తున్నాడు. ఒకప్పుడు ఆర్మీలో చేశాడట, రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నాడట. మీర్పేటలో జరిగినటువంటి ఈ ఘటనలో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే భార్యను హత్య చేసి మొక్కలు చేశానని చెప్తూ నేను చంపానడానికి ఆధారాలు ఏవి అని పోలీసులను ప్రశ్నిస్తున్నాడట. కోర్టులో మీ సంగతి చూసుకుంటాను పోలీసులు బెదిరిస్తున్నాడంట. ఒక్క ఆధారం కూడా దొరకనటువంటి సందర్భంలో పోలీసులు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. ఈ నెల 14న భార్య పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం, సినిమాకి వెళ్ళాము, పిల్లల్ని అమ్మింట్లో ఇంటికి వచ్చాం, భార్య నాతో గొడవ పెట్టుకుని తాళి తీసి మొహం మీద విసిరింది, వెంటనే గోడ కదిమి కొట్టాను, స్పృహ తప్పిపడింది అనుకున్న కానీ చచ్చిపోయింది, శవం మాయం చేయాలని ప్లాన్ చేశాను అని చెప్పేసి పోలీసులకు చెప్పారట. ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకుని శరీరంలోని మొత్తటి భాగాలను కోసేశాను, వాటర్ హీటర్ని ఆన్ చేసి బకెట్లో నీళ్ళు పెట్టి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు ఉడికించే, బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోల్లో వేసి పొడి చేసే, బోన్స్ కూడా బూడిదయ్యే వరకు కాల్చాను, మొత్తం పొడి బూడిద చేసి 2 బకెట్లో తీసుకెళ్లి చెరువులో పడేసా, ఫెనాయిల్తో ఇంట్లో రక్తం క్లీన్ చేశా అని చెప్పాడట. గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు దొరకలేదట. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కరు, హీటరు, బకెట్లు అన్ని వస్తువులు ఫోరెన్సిక్ టీంతో తనిఖీ చేశారట. ఒక్క ఆధారం కూడా లభించినటువంటి నేపథ్యంలో అయోమయం పాలవడం అన్నది ఇప్పుడు పోలీసులు వంతవుతోంది. చెరువులో కూడా గాలించినా కూడా పోలీసులకి ఎలాంటి ఆధారం లభించలేదు. ఇప్పుడు దీన్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాక తలబొట్టుకుంటున్నారన్నమాట.